యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మనము చూస్తాం. సమాప్తము అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైందని అన్నాడంటే యేసు ప్రభు పలికినటువంటి ఆ మాట దానికి ఎక్కడో ఒక దగ్గర ఆరంభమైందని అర్థం. ఈ యొక్క సాయంకాలం యొక్క 6వ మాట సమాప్తం అన్న దాన్ని 4 విభాగాలుగా మనం చూసినట్లయితే, మరి సమాప్తమైందని యేసు ప్రభు పలికినాడంటే ఇందాక చెప్పినట్లు దానికి ఒక ప్రారంభం ఉంది. మొదటిగా మనం చూసినట్లయితే ప్రవచనాల నెరవేర్పు. ఆదికాండం నుండి మలాకి వరకు యేసుక్రీస్తును గుర్చిన విషయాలే పలుకుతా ఉన్నాయి. ప్రతి బలి, ప్రతి పండుగ, ప్రతి ప్రవచనం యేసులో నెరవేరుతూ వచ్చింది. యేసు ప్రభువు శిలువపై మరి మరణించినాడంటే ఓడిపోయినాడు అన్నటువంటిది అర్థం కాదు. కానీ పరలోక తండ్రి తలపెట్టినటువంటి పని పూర్తి చేశాడని అర్థం. దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి. ఈ యొక్క ప్రవచనం ఎక్కడో ఆదికాండంలో మొదలయ్యి మలాకి వరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు ఈ సాయంకాలము ఏమి గుర్తు చేస్తా ఉన్నాడు అనంటే, మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి వాగ్దానాలు మన యొక్క జీవితాల్లో కూడా తప్పక నెరవేరుస్తాడని సాయంకాలం దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దేవుడు మొదలు పెట్టినటువంటి ఏ పని కూడా ఆయన పూర్తి చేయకుండా మానడు అన్నది ఈ యొక్క సాయంకాలం దేవుడు మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం. మన యొక్క జీవితాల్లో కూడా తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుతాయన్న దానికి ఇది ఒక రుజువు. రెండవదిగా మనం చూసినట్లయితే సమాప్తము అన్నటువంటి ఈ యొక్క మాట యేసుక్రీస్తు యొక్క మరణం లేకుంటే ఆ శిలువ పైన ఆ బలి రక్షణ కార్యం యొక్క ఆరంభం. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమికి వచ్చటం ద్వారా ఏ విధంగా అయితే ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయో ఆ నెరవేర్చబడినటువంటి ఆ ప్రవచనాలను నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు సమాప్తమైనదని చెప్పినటువంటి మాటకు ఆ తర్వాత ఆరంభం ఏంటంటే మానవుని యొక్క రక్షణ. ఇట్ ఈస్ ఫినిష్. సమాప్తము అంటే గ్రీకు భాషలో టెటలేసియా అని మనం చూస్తాం. అంటే పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా తీర్చబడింది. అంటే మానవుని యొక్క పాపము పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యము ద్వారా నెరవేర్చబడినదై మరి చివరిగా సమాప్తమైనది అని యేసు ప్రభు చెప్పుట ద్వారా అది ముగించబడింది. మానవుని యొక్క జీవితంలో రక్షణ యొక్క కార్యము ఆరంభించబడిందని ఈ సాయంకాలం దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. యేసు మరణము ద్వారా మన పాపములన్నీ కూడా పూర్తిగా క్షమించబడ్డాయి. అది నీవు నేను గ్రహించినటువంటి వారమైతే ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మన యొక్క పాపపు స్థితిని మనము తెలుసుకొని యేసు ప్రభువా నేను పాపిని అని మన యొక్క నోటితో ఒప్పుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఏ తండ్రి అయినటువంటి దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఈయన అయితే అంటే యేసు ప్రభు అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అని రాయబడినట్లు మనము రక్షణ పొందుటకు లేదా పాపము నుండి విడుదల నొందుటకు శ్రమించవలసినటువంటి అవసరము లేదు అని ఈ యొక్క లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మన యొక్క పాపముల నుంచి మనము విడుదల పొందటానికి ఏ విధమైనటువంటి ప్రయాసము మనం చేయవలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాలను నెరవేర్చినటువంటి ఆ యొక్క వ్యక్తి శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగం ద్వారా మనకు ఆల్రెడీ పాప క్షమాపణను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే దాన్ని గ్రహించినటువంటి నీవు నేను ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి
ఆ యొక్క రక్తంలో మన యొక్క పాపములను మనం కడుగుతున్నట్లయితే మనకు పాప క్షమాపణను పూర్తిగా ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. రక్షణను ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. ఈ యొక్క పాప క్షమాపణను మనకు అనుగ్రహించడానికై, నిత్య రక్షణను మనకు అనుగ్రహించడానికై ఆ యొక్క శిలువ మీద ఆ బలిని అర్పించి చివరికి అంటున్నటువంటి మాట సమాప్తమైనది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువే మన యొక్క పాప క్షమాపణ నిమిత్తము లేదా మన యొక్క రక్షణ నిమిత్తము ఆ కార్యమును శిలువ పైన చేసి ఆయన ముగించినట్లుగా మనము చూస్తా వస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటిది ప్రవచనాల యొక్క నెరవేర్పు, రెండవది ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ బలి అది పూర్తి అయిన తర్వాత మానవుని యొక్క జీవితంలో రక్షణ యొక్క ఆరంభము. మూడవదిగా మనం చూసినట్లయితే సాతాను మరియు పాపం పైన విజయము. ఆయన కేక వేసి సమాప్తమైనది అని సెలవిచ్చినాడు అని అంటే అది ఏదో బాధతోనో కాదు, విజయ గర్వముతో. తండ్రి అయినటువంటి దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆది కాండం నుంచి మలాకి వరకు మనం చూసినట్లయితే అపవాది అయినటువంటి సైతానుడు తను పన్నుతున్నటువంటి పన్నాగము నుంచి సమస్త మానవాళిని రక్షించటానికై ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుని పంపించి ఆ సిల్వలో చేసినటువంటి ఆ త్యాగం ద్వారా సమాప్తమైనదని సెలవిచ్చినటువంటి మాటను బట్టి చూసినట్లయితే సైతాను మరియు పాపంపై గెలుపును మనము చూస్తా వస్తున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాయులుగా చేసి సిలువ చేత ఏంటంట జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. మన యొక్క అపరాధముల వలన మన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి జీవింప చేయటానికై ఆ యొక్క ప్రవచనాలను నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువ మీద చేసినటువంటి ఆ త్యాగమును బట్టి అది పూర్తి చేసిన తర్వాత సమాప్తమైనదని సెలవిచ్చినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే సైతాను మీద ఆ పాపము మీద విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందినట్లుగా మనం చూస్తా వచ్చిన సాతానుకు ఒకటే తెలుసండి, నిందించడంలో శక్తివంతుడు. సాతానుడు నిందించడంలో శక్తివంతుడు. కానీ యేసు మన అపరాధములను తన మీద వేసుకొని సైతానుపై విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు మన కొరకు మాత్రమే కాక మనకు బదులుగా చనిపోయినాడు. తద్వారా మనకు ఏమైంది? జయ జీవితమును అనుగ్రహించినాడు. శిలువ మీద సమాప్తమైనదని చెప్పినటువంటి మాట అది ఎంతో గర్వముతో విజయంతో చెప్పినటువంటి ఆ మాట మన యొక్క జీవితాల్లో, ఓడిపోయినటువంటి జీవితాల్లో, పాపంతో నిండినటువంటి మన యొక్క జీవితాల్లో జయ జీవితమును మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ యొక్క నిరీక్షణతోనే అటు రక్షణను పొందినటువంటి నీవు నేను ఇప్పుడు మనము జయ జీవితం కలిగి ఆ నిత్యరాజ్యంలోనికి మనము ప్రవేశిస్తామన్నటువంటి శుభప్రద నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం మోస్తున్నటువంటి బరువులు కావచ్చు, పాపము, అపరాధ భావము, భయము, చెడు అలవాట్లు మొదలైనవన్నీ కూడా యేసు ప్రభు ఏం చేసినాడంటే శిలువ పైన మోస్తూ వచ్చినాడు. మోసి చివరికి అన్నటువంటి మాట, చివరి ప్రవచనం కూడా నెరవేర్చి మరి ఆ దప్పికను తీర్చడానికి, దాహంనకు ఐఎమ్ థర్స్ట్ అంటాడు కదా, తప్పికొని ఉన్నాను. ఆ చివరి ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చి అన్న మాట ఏంటంటే సమాప్తము అని చెప్పినటువంటి మాట. అది మనకి ఏమి సూచిస్తుంది అంటే అపవాది పైన, సైతాను పైనటువంటి జయము, విడుదల, విమోచన. నాలుగోది చివరిగా మనం చూసినట్లయితే మరి సమాప్తము అన్నటువంటి ఆ మాట క్రొత్త ఆరంభమునకు ఆహ్వానం. యేసు క్రీస్తు ప్రభువు
ఈ భూమికి 2025 సంవత్సరాల క్రితం వచ్చినాడు. ప్రవచనము యొక్క నెరవేర్పు నిమిత్తమై ఈ భూమి మీద ఆయన మరి ఆ యొక్క శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమై ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఒక క్రొత్త ఆరంభము కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆ యొక్క రాజ్యంలో పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన జీవితం నిమిత్తమై మన నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. క్రొత్త ఆరంభమునకు ఆహ్వానం. ప్రియ సహోదర సహోదరి, సాయంకాలము యేసు ప్రభువును గురించినటువంటి ఈ యొక్క మరణ వార్తలను విని బాధలో ఉన్నావా? ఆయన మరణించినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అయితే మరొకసారి ఆయన రానే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన తిరిగి రానే ఉన్నటువంటి ఆ సందర్భంలో నీ పాపములు నా పాపములు క్షమించబడకపోతే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఆది కాండం నుంచి మలాఖీ వరకు ఆయన నెరవేర్చాలన్నటువంటి ఆశ కలిగినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తుని ఈ భూమిని పంపించిన తర్వాత ఆ శిలువలో బలిని చేసిన తర్వాత చివరిగా అన్నటువంటి మాట, 6వ మాట, సమాప్తమైనదని. ఎందుకనంటే నీ జీవితంలో నా జీవితంలో ఒక కృత ఆరంభము, నీవు బిగిని. ఏంటి ఆ కృతారంభం అంటే? ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ పాపమును తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం చూసుకున్నాం కదా. 2వ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో. ఎందుకన్నాడు? ద హోల్ పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈస్ అదే, నీవు నేను కూడా ఆ పరదైసులో, ఆ పరలోకంలో తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో, వేవేల దూతలతో నిత్యము మన జీవితం ఈ భూమి మీద మా అంటే 50, 60, 70, 80 కావచ్చు. కానీ ఆ నిత్య రాజ్యంలో సదాకాలము దేవునితో కూడా ఉండాలన్నటువంటి ఆశ ఆ దేవునిదైతే నీ ఆశ ఏంటి అని సాయంకాలం దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. పాపంలోనే మన యొక్క జీవితము ఈ యొక్క లోకంలో మనం విడిచిపెట్టినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందలేము. చూసుకున్నాం కదా. క్షమించినటువంటి యేసుక్రీస్తు సాయంకాలం నిన్ను కూడా పిలుస్తా ఉంటున్నాడు. ఒకవేళ నీ పాపం క్షమించబడకపోయి ఉంటట్లయితే దేవుడి సాయంకాలం నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. నూతనమైనటువంటి జీవితము ఆరంభించడానికి యేసు ప్రభు ఆహ్వానం ఇస్తా ఉంటున్నాడు. సమాప్తమని యేసు పలకడం అంటే ఆయన భౌతిక జీవితమునకు ముగింపు కాదు, మన నూతన జీవితమునకు ఆరంభము. యేసు ఈ మాట పలికినప్పుడు ఆలయం యొక్క తెర ఏమైందండి? నడిమికి చీలింది. మనకు దేవుని మధ్యలో ప్రవేశ ద్వారము తెరవబడింది. పాపం అనేది అడ్డుగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో బలి అవుట ద్వారా, ఆ సిలువలో కార్చినటువంటి రక్తము, ఆ యొక్క బలిని బట్టి ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క తెర నడిమికి చీలిపోయింది. ఇది అంతం కాదు, ఆరంభం. క్రొత్త జీవితానికి పునాది. గతంలో మనము పాపంలో ఇరుక్కున్నట్లయితే, లేదా ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్లయితే, ఇంకా నువ్వు పాప జీవితము యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని పిలుస్తా ఉంటున్నాడు. ఈ యొక్క కృత ఆరంభానికి ఆహ్వానం. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇందాక అంకుల్ చెప్పినట్లు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆ యొక్క రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది, ఆ యొక్క పాప క్షమాపణ నీకు అనుగ్రహించబడుతుంది. కృత జీవితానికి ఆరంభం. యేసు ప్రభు పలికినటువంటి ఆ మాట, సమాప్తము అన్నటువంటి మాట నీ నా జీవితంలో కృత ఆరంభంగా అవ్వాలని దేవుని యొక్క ఆశ. యోహాను సువార్త 4:34 మనం చూసినట్లయితే యేసు ఒక మాట అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సిలువ మీద తన తండ్రి పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి ఆ పనిని ఏం చేశాడంటే ఇప్పుడు తుదముట్టించాడు. తుదముట్టించి ఏమంటా ఉన్నాడంటే సమాప్తమైనది అని పలుకుతా ఉంటున్నాడు. అందుకే పౌలు కూడా అంటాడు 2 తిమోతి 4:7 మనకందరికీ తెలిసినటువంటి మాట. బహుశా మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు
మన గురించి మాట్లాడేటువంటి మాట కావచ్చు, కానీ జీవించినప్పుడు నువ్వు ఈ మాటను చెప్పగలవా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు అంటా ఉన్నాడు బ్రతికున్నప్పుడే. ఇది మనం చనిపోయినప్పుడు ఇంకొకరు అనాల్సిన మాట కాదు, మనం బ్రతికున్నప్పుడే మనం అనాల్సినటువంటి మాట. ఏ విధంగా ఉంది మన యొక్క విశ్వాస జీవితం? 6వ మాట మొదటి నుంచి మనం చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. కాబట్టి 6వ మెట్టుగా మనం చూసినట్లయితే మన యొక్క విశ్వాస జీవితము మనము కాపాడుకోవాలి, మన పరుగును కడముట్టించాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే పలుకుతూ వచ్చినాడు, ఒక దినం మనం కూడా మనము చెప్పగలగాలి, సమాప్తమైనది నా జీవితం ఈ భూమి మీద. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి నిన్ను నన్ను తీసుకొని వచ్చినాడు? దేర్ ఇస్ ద పర్పస్. హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ ఇట్? లేదంటే దేవుడిని అడుగు, చెప్తాడు దేవుడు. ఒక దినం మనం కూడా చెప్పాలి, ఏదో వచ్చామా, ఏదో బ్రతికేసామా, ఏదో దినం చనిపోయామా కాదు. దేర్ ఇస్ ద పర్పస్ ఫర్ అవర్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ నీకు తెలిస్తే ప్రైజ్ బి టు గాడ్, తెలియకపోతే తెలుసుకో. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. అపోస్తుల కార్యములు 20 అపోస్తుల కార్యములు 20 మరోసారి ఇక్కడ చూసినట్లయితే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, ఏమంటా ఉన్నాడు, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్లే. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పాల్. ఏంటి అని అంటే, నా పరుగును దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని. దిస్ ఇస్ ద పర్పస్ ఫర్ అవర్ లైఫ్. ఏంటిది? హ్యావ్ యూ ఐడెంటిఫైడ్? కొన్నిసార్లు పర్పస్ కాని దాని గురించి మనం పరిగెడతా ఉంటాం, కానీ ఫైండ్ ఇట్ అవుట్. వాట్ ఈస్ యువర్ పర్పస్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ యువర్ లైఫ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కనుక నీవు నేను ఐడెంటిఫై చేయగలిగితే, we will glorify God on this earth. కాబట్టి మనం చూసినట్లయితే దాని నిమిత్తమై పౌలు ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:6. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:6 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని. ఏంటంట? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2 విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని ఏం చేస్తాడంట? దాన్ని కొనసాగించును. అయితే దాని నిమిత్తమే పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రార్థిస్తా ఉంటున్నాడు. యేసు ప్రభు ఆ శిలువ మీద త్యాగం చేశాడంటే ఊరికే చేయలేదండి. ప్రతి దినము ఆయన దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ పొందినటువంటి ఆ శక్తి. ఊరికే ఆయన శిలువ మీదకి అలా ఎక్కి ఆ శ్రమను అనుభవించలేదు. ఒక మాట ఉంటది, ఏంటనంటే, తండ్రి నిశ్చితం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు. బాధలో ఉన్నాడు యేసుక్రీస్తు, శరీరంలో ఉన్నాడు కాబట్టి బాధలో ఉన్నాడు. ఆయనకు తెలుసు భరించలేను అని. యేసు ప్రభువుకి తెలుసు. He knows that because he is in the flesh. ఆ కొరడాలతో కొడుతుంటే, ఆ చేతుల్లో మేకులు కొడుతుంటే, ఆ కాళ్ళలో మేకులు కొడుతుంటే, ప్రక్కలో బలం పడుస్తుంటే, చిన్న సూది గుచ్చుకుంటేనే మనకి కింద మీద అవుతాం. చిన్న కత్తి తెగితేనే కింద మీద లవోదిపం అంటాం, పసుపుతో పరిగెడతాం, ఇంకేదేదో చేస్తుంటాం. 4 రోజులు నొప్పి ఉంటుంది. ఆయనకు తెలుసు. హీ నోస్ దాట్. అయితే ఆయన చేసింది ఏంటి అని అంటే, ప్రార్థన ద్వారా ఆ శక్తిని సంపాదించుకున్నాడు. మన యొక్క విశ్వాస జీవితం ఈ లోకంలో చివరి వరకు కొనసాగాలి అని అంటే, మనం కూడా యేసు ప్రభు చెప్పినట్లు సమాప్తమైనది నా జీవితం ఈ లోకంలో అని ఒక దినం అనాలి అని అంటే, ఆ పరుగును మనము
ప్రతిదినం ముందుకు కొనసాగించాలి అని అంటే ఊరికేనే అది మనం చేయలేము. నీ ఒంటరి జీవితంలో నీ మోకాళ్ళ ప్రార్థన అది నీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, మీ నిమిత్తమై నేను ప్రార్థిస్తా ఉంటున్నాను. ప్రసంగి 7:8 చివరిగా మనం చూసినట్లయితే కార్య ఆరంభం కంటే కార్యాంతము లేదు. ఎక్కడో ఆది కాండంలో ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటును బట్టి ఆ దినమున తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఆ కార్యం మలాకి దాకా వచ్చి ప్రవచనాలన్నీ కూడా రాయబడి చివరికి యేసుక్రీస్తులో అవి నెరవేర్చబడుతూ వచ్చినాయి. మన యొక్క విశ్వాస యాత్ర జీవితం కూడా ఒక దినం బాగానే మనం ప్రారంభించి ఉండవచ్చు. ఈ విధంగానే మరి దేవుని యొక్క మాటలను విని మనము దేవునిలో విశ్వాసం నుంచి మన పాపములను ఒప్పుకొని క్షమించబడి ప్రారంభించవచ్చు. కానీ మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, లేకుంటే అవమానాలు మరేదైనా కావచ్చు, అది నన్ను ఆపుతా ఉందా? పరిగెత్తకుండా విశ్వాస యాత్రలో మనల్ని ఏదైనా ఆపుతా ఉందా? ప్రార్థన ద్వారా దాన్ని ముందుకు కొనసాగించుకొని ఈ సాయంకాలం దేవుడు మనకు గుర్తు చేస్తా వస్తున్నాడు. చివరిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:1-2 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:1-2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు లుక్ అంటు జీసస్ ఈచ్ డే, ఈచ్ మినిట్ అండ్ ఈచ్ అవర్. శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైనా ఎవరి వైపు అంటే మనం చూడవలసింది? యేసు వైపు. అనేక సార్లు మనం మనుషుల వైపు చూస్తాం, ఈ లోకంలో అనేకమైనటువంటి వైపు చూస్తాం. తాత్కాలికమైనటువంటి ఆదరణ, తాత్కాలికమైనటువంటి సహాయాన్ని మనం పొందవచ్చునేమో, కానీ ఇక్కడ రాస్తున్నటువంటి మాట విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల్లో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను ఏం చేశాడంట? సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి శ్రమలో పాలు పొందుతూ వచ్చినాడు, శ్రమ పడుతూ వచ్చినాడు, ఆ శ్రమ అనుభవించిన తర్వాత చివరికి తన యొక్క ఆత్మను అప్పగించుకొనక మునుపు తను అంటున్నటువంటి మాట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఎ డే విల్ కమ్. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా సమాప్తం అని చెప్పవలసినటువంటి గడియ రాబోతూ ఉంది. అది ఎప్పుడో మనకు తెలియదు. మేబీ టు నైట్, మేబీ టుమారో, మేబీ ఆఫ్టర్ 10 years, మేబీ ఆఫ్టర్ 20 years. అంతవరకు కూడా మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. కాబట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైనా యేసు వైపు ప్రతిదినం చూస్తూ మన యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలని ఒక దినం వస్తుంది. మనం కూడా యేసు ప్రభువు చెప్పినట్లు నా యొక్క జీవితం ఈ లోకంలో సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పగలగాలి. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.